హరే కృష్ణ. ఇప్పుడు మనం వచ్చిన ప్రాంతం వచ్చి బద్రీనాథ్ నుంచి ఒక 4-5 కిలోమీటర్ల ముందు ఉంటుంది. ఇది వచ్చి హనుమాన్ చట్టి అంటారనమాట. ఇక్కడ హనుమంతుడికి చాలా స్పెషల్ ఉంది. ఈ పక్క ఉండే కొండ, ఈ రెండే కొండ, 2 గుడ్డు మధ్యలో హనుమాన్ కూర్చునేస్తాడనమాట. తన తోక వేసుకుని ఒక కోతి రూపంలో. ద్రౌపది మాత బ్రహ్మకమలం కావాలని అడుగుతుందన్నమాట. బ్రహ్మకమలం తేవడానికి బద్రీనాథ్కి వస్తాడు. బ్రహ్మకమలం బద్రీనాథ్లో దొరుకుతుంది. భీమసేనుడు వచ్చినప్పుడు తన దారిలో వచ్చేటప్పుడు ప్రతి ఒక్క చెట్టుని పీకేస్తాడు, ప్రతి ఒక్క కొండని ఈర్చేస్తాడనమాట. ఆ ఒక గర్వం పోవాలనేసి కూడా శ్రీకృష్ణ భగవానుడు ఈ హనుమంతుని పంపిస్తాడనమాట. హనుమంతుడు ఇక్కడ వయసు అయిపోయిన వృద్ధుడు ఒక కోతి రూపంలో ఇక్కడ కూర్చునేస్తాడు. అలా కూర్చున్నప్పుడు ఈ యొక్క భీమసేనుడు ఆ తోకను తీయమంటాడనమాట. ఆ తోకను తీయమంటే, అయినా నాకు వయసు అయిపోయింది, నేను తీయలేను, నువ్వే తీసి పక్కన పెట్టాలి అంటారనమాట. అది ఎంత పని అనేసి అయినా తన చేత్తో అట్లా లాగుతాడనమాట తోకని. ఏమాత్రం ఎత్తలేడు. 2 చేతులు పెట్టి ప్రయత్నం చేస్తాడు, ఎత్తలేడు. అప్పుడు ఆయనకు బుద్ధి వచ్చి, స్వామి మీరెవరు, నా వల్ల కాలేదు, ఖచ్చితంగా మీరు చాలా గొప్పవాళ్ళు అంటారు, ఏం చెప్పండి అంటే, నాయన నేను కూడా వాయుపుత్రుడిని, నేను వచ్చి హనుమంతుడిని, ఆంజనేయుడిని, నీకు బలంతో అహంకారం వచ్చింది, అహంకారం మంచిది కాదనేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆ ఒక లీల జరిగిన ప్రాంతము ఇక్కడ. అప్పటి నుంచి కూడా బలహంకారం తగ్గి భీమసేనుడు మంచి దారిలో నడవడం ప్రారంభిస్తాడు. కాబట్టి హనుమాన్ చట్టికి జై. హనుమంతుడు ఈ లీల ద్వారా మనకు కూడా గర్వభంగం అంటే గర్వం లేకుండా ఉండేదానికి ప్రయత్నించాలి. డబ్బు ఉంది కానీ లేదు మనకు తెలివితేటలు ఉంది కానీ ఒకరి మీద మన ప్రభావం చూపించకూడదు. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానికి జై. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. శ్రీల ప్రభుపాదికి